నేను మీ బోలేను. ఈ సందర్భంగా ఇక్కడికి ముఖ్యంగా ఈరోజు రావడానికి గల కారణం నా మిత్రుడు ఆర్కే. అతను డాన్సర్గా తర్వాత డ్యాన్స్ మాస్టర్గా ఒక సినిమా తీశాడు. అదే నీరు కుళ్ళ సినిమా పేరు. మంచి పల్లెటూరు బ్యాక్డ్రాప్. అతను హీరోగా, తర్వాత రిద్ది హీరోయిన్గా ఈ సినిమా, మరి కృష్ణ గారు ప్రొడ్యూసర్గా, తర్వాత రమేష్ డైరెక్టర్గా ఈ సినిమా చాలా అద్భుతంగా ఈరోజు మీ ముందు ట్రైలర్ అనేది లాంచ్ మా శాంతక్క చేయడం అనేది అది చాలా నిజంగా మీ అదృష్టం అనుకోవాలి. అది నేను ఈ కార్యక్రమానికి అటెండ్ కావడం నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నిన్ను ఆశీర్వదించేటువంటి క్రమంలో ఇవాళ శాంతక్కని ఇలా చూడడం అనేది 12 ఏళ్ల తర్వాత మళ్ళీ కలవడం అనేది, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను యమహోయమ సినిమా అప్పుడు మహతి నా పేరు మ్యూజిక్ డైరెక్టర్గా చేసినప్పుడు శాంతక్క ఇంట్లో నాకు ఎన్నిసార్లు అన్నం పెట్టారో. మా శ్రీహరి అన్నగారికి నేను చాలా నవ్వించేవాడిని. ఎంత అంటే బోలే అనగానే ఇంకా మహతి అని నన్ను ఫోన్ చేసి మీ ఫిష్ కర్రీ వండినా, మీ ఇంట్లో ఏది వండినా నన్ను ఇన్వైట్ చేసి నాకు మీరు ఎన్నిసార్లు అన్నం పెట్టారో, నా జీవితంలో ఒక్కసారి అన్నం పెడితేనే మర్చిపోను. ఎన్నిసార్లు అన్నం తిన్నా మీ ఇంట్లో. నేను కాసల శ్యామ్ ఇద్దరం వచ్చేది, మేము ఇద్దరం పాటలు పాడేది బాగా ఇంట్లో. తర్వాత మిమ్మల్ని చాలా కాలం ఈ సినిమా కలవడం అనేది చాలా మీ అదృష్టం నిజంగా కూడా. అక్క రావడం కూడా ఆశీర్వదించడం. సో ఆర్కే ఏంటంటే నీరుకుళ్ళ సినిమాలో హీరోగా తను చేయడం ఎంత ఎసెట్ అంటే నేను చెప్తాను. తను ఒక డాన్సర్గా మీదొక మెమొరీ కూడా ఇందులో కలిసింది. ఎందుకంటే అప్పుడు బంగారు కోడి పెట్ట అనే పాటకు మీరు డాన్స్ ఆడారు కదా. ఇప్పుడు బంగారు కోడి పెట్ట పాటలో డాన్సర్గా నువ్వు దాంట్లో హీరో పక్కన రామచంద్ర గారి పక్కన నువ్వు ఆడడం నాకు చాలా, అంటే అప్పుడు ప్రేమ్ రక్షిత్ గారి అసిస్టెంట్ ఉండడం వల్ల నువ్వు అలా ఆ పాటకు అట్లా డాన్సర్గా ఆడి మాస్టర్గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు హీరోగా వచ్చావు కాబట్టి చాలా నిజంగా లక్కీ. ఇట్లాంటి సినిమాలు నీకు ఆల్ ది బెస్ట్ చెప్తూ, నీకు తర్వాత హీరోయిన్ రిద్దికి, తర్వాత ఈ ప్రొడ్యూసర్ కృష్ణ గారికి, తర్వాత డైరెక్టర్ రమేష్కి నా ఆశీర్వాదాలు చెప్తూ, ఈ సినిమా నీరుకుళ్ళ అనేటువంటి సినిమా ఒక పల్లెటూరి బ్యాక్ డ్రాప్లు వీళ్ళు చేశారు. తర్వాత ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ కూడా నేను మ్యూజిక్ డైరెక్టర్ గారి ఉదయ్ కిరణ్, మ్యూజిక్ డైరెక్టర్ ఉదయ్ కిరణ్ కూడా నా బ్లెస్సింగ్ చేస్తూ ఇక్కడికి విచ్చేసిన ముఖ్యంగా ఏంటంటే ఇలాంటి సినిమాల్ని ముందుకు తీసుకెళ్లాలంటే, ఇలాంటి సినిమాల్ని ఆశీర్వదించాలంటే, ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే మీడియా, ఇలా మీరే మెయిన్. అసలు మీరు లేకపోతే ఏ సినిమా, ఏ పాట, ఏది లేదు, ఏ ప్లాట్ఫామ్ లేదు. కాబట్టి ప్రతి దానికి మీరే కారణం. కాబట్టి దయచేసి ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించి మీరు ప్రజల ముందుకు వెళ్ళడానికి మీరు రథసారథులుగా నిలుస్తారని మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నీరుకుళ్ళ సినిమాను అందరూ చూడండి. ఇవాళ శాంతక్క గారు నీరుకుళ్ళ సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం చాలా మీ అదృష్టంగా నేను భావిస్తూ, శాంతక్క గారికి కూడా వారి పక్కన కూర్చొని నేను ఇవాళ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ అందరికి నమస్తే. థ్యాంక్ యూ.